థ్యాంక్ యూ. ఇప్పుడు సాగవలసిందిగా కూర్చున్నాం. జై హింద్. అందరికీ నమస్కారం. 527 మంది అమరులయ్యారంటున్నారు. ఆ కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళందరికీ మనం ఆ కార్గిల్ హీరోస్ అందరికీ వి సెల్యూట్ ఆల్ కార్గిల్ హీరోస్. వారిలో పాల్గొన్నారు. ఐ థింక్ ఈ మంచి అకేషన్ అనుకుంటున్నాను. వీళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవడం, వాళ్ళ సేవల్ని, వాళ్ళ అసామాన్యమైన ధైర్యాన్ని, సాహసాన్ని గుర్తు చేసుకోవాలి, అభినందించాలి. వాళ్ళు మనందరికీ కూడా దేశానికి స్ఫూర్తి, మనకు స్ఫూర్తి, ముఖ్యంగా యువతకు ఇంకా ఎక్కువ స్ఫూర్తి. కెప్టెన్ ఉమామహేశ్వరరావు గారు, కార్గిల్ వార్ పార్టిసిపెంట్ ఉమామహేశ్వరరావు గారు, థ్యాంక్ యూ. కెప్టెన్ అన్వర్ బాషా గారు, సుబేదార్ ఎన్ మొహమ్మద్ ఇర్షాద్ గారు, సుబేదార్ మేజర్ తిమ్మారెడ్డి గారు, శ్రీ సంజయ్ గారు. ఈయన మన ఆగస్ట్ 15 పరేడ్లో కూడా పాల్గొనబోతున్నారు విజయవాడలో. ఈ ఆగస్ట్ 15కి సంజయ్ గారు, మ్యాథ్స్ సుబేదార్ గోపీచంద్ గారు, హవాల్దార్ నాగప్ప గారు, సుబేదార్ ఎం వలీ గారు, ఎస్జిటి అమర్నాథ్ లాల్ గారు, హవాల్దార్ రంగనాథ్ ప్రసన్న కుమార్ గారు, అలాగే హవాల్దార్ సిఎస్ మూర్తి గారు, ఎస్జిటి రవీంద్ర వాళ్ళ సేవల్ని గుర్తిస్తూ, వాళ్ళ సేవల్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ సన్మాన కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి సైనిక్ వెల్ఫేర్ తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎత్తునేమి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు మంత్రులు, అలాగే మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, అలాగే మన ఫైనాన్స్ శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముఖ్యంగా సార్ బ్యానర్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై జవాన్ జై కిసాన్ 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 बोलो भारत माता की जय बोलो भारत माता की जय बोलो भारत मातरम वंदे मातरम जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान भारत माता की जय भारत माता की जय माता की जय भारत माता की जय भारत माता की जय किसान जय मातरम वंदे मातरम वंदे मातरम मातरम वंदे मातरम 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 वंदे జీవించగలుగుతాం. మరి మనమందరము చాలా ప్రశాంతంగా మన జీవితాలను గడుపుకోగలుగుతున్నాము అంటే దానికి ప్రధాన కారణం అహర్నిశలు మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఎంతోమంది సైనికులకు మనం మొట్టమొదట ఈ కార్గిల్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జోహార్లు, అభినందనలు. ఎన్నో విదేశీ దాడులు చూసాం, ఎన్నో ప్రయత్నాలను విజయవంతంగా సమర్థవంతంగా తిప్పికొట్టగలిగాం. అందులో అత్యంత ప్రధానమైనది ఈ కార్గిల్. సో ఈ కార్గిల్ యుద్ధంలో
ఎంతోమంది తమ ప్రాణాలకు సైతం ఎదురొడ్డి నిలబడి పోరాడి మన దేశానికి విజయం సాధించి పెట్టినందుకు వాళ్ళందరికీ కూడా మరొక్కసారి మనమందరం కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయాలి. అందులో భాగంగా మన ప్రాంతం వారు కూడా ఆ యుద్ధంలో పాల్గొనడం మనందరికీ గర్వకారణం. మరి మన ప్రాంతవాసులుగా పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనమందరం కూడా మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. వారి యొక్క సేవలను, వారి యొక్క పోరాట తత్వాన్ని మనం ఎప్పటికీ మరవకూడదు. దాన్ని జీవితాంతం గుర్తుంచుకొని వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం మనం ఎప్పుడూ ముందుండాల్సిన అవసరం ఉంది. అందుకే మన నినాదమే జై జవాన్ జై కిసాన్. దేశాన్ని అలాగే ఫ్యాకల్టీ, ప్రత్యేకించి మన మాజీ సైనికులు అధ్యక్షులు వారు శేఖన్న గారు, ఉమామేశ్వర గారు, మాజీ సైనికులందరికీ కూడా, కార్గిల్ వార్ పార్టిసిపెంట్స్ హీరోస్ వారందరికీ, అలాగే ఎన్సిసి ఎన్ఎస్ఎస్ విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. కార్గిల్ రజతోత్సవ విజయ్ దివస్ ఇది. 25 సంవత్సరాలు అయిపోయింది కార్గిల్ యుద్ధం మనం గెలిచి. ఈ రజతోత్సవ విజయోత్సవ ర్యాలీకి చేసిన అందరికీ కూడా, మా మీడియా మిత్రులకి, విద్యార్థులకి అందరికీ మా ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ తరఫున, జిల్లా సైనిక సంక్షేమ శాఖ తరఫున, ఆర్ట్స్ కాలేజ్ తరఫున అందరికీ కూడా స్వాగతం, శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు శేఖన్న గారికి, ఉమామేశ్వర గారికి, అలాగే మా వెటరన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాను. చాలా సంతోషం. ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు మన దేశానికి ఈరోజు మొత్తం యావత్ దేశం ఆసేతు హిమాచలం గర్వించదగ్గ రోజు ఈరోజు. ఎందుకంటే 1999 మే 3న చాలా ట్రెచరస్ టెర్రైన్ అంటారంట, చాలా అత్యంత ఎత్తు ప్రాంతంలో, మంచు ప్రాంతంలో, ఎముకలు కొరికే చలిలో మన సైనికులు పాకిస్తాన్ సైనికులతో పోరాడి దాదాపు 60 రోజులు పోరాడారు. 60 రోజులు పోరాడి యుద్ధాన్ని గెలిచి మన భూభాగాన్ని తిరిగి సంపాదించుకున్న రోజు ఈరోజు జూలై 26th. ఈ రోజుకి 25 సంవత్సరాలు పూర్తయింది. ఆ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇది రజతోత్సవ విజయోత్సవం ఇది మంది. సో కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Shekhanna sir, Uma Maheshwar sir, ex-servicemen society and NSS volunteers and NCC candidates. సో ఈరోజు మనం 25వ రజతోత్సవ కార్గిల్ విజయోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. 1999లో మేలో ప్రారంభమైంది యుద్ధం. 26 జూలైన ఈ యుద్ధం అనేది ఆగిపోయింది. సో ఆపరేషన్ విజయ్ పేరుతో అటల్ బిహారీ వాజ్పేయి అధ్యక్షతన ఆ టైంలో ఆపరేషన్ విజయ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి మన ఎల్ఓసి ఏదైతే ఉందో అక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు మొత్తం మన వీరులు ఎవరైతే ఉన్నారో మన మిలిటరీ గారు కూడా ఈరోజు విజయోత్సవ వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు. మనం కేవలం 10 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద కానీ ఆ కూల్ టెంపరేచర్ దగ్గర చాలా ఇబ్బంది పడతాం. మేము హిమాచల్ ప్రదేశ్ పోయినప్పుడు 10 డిగ్రీలు సెంటిగ్రేడ్ టెంపరేచర్ తట్టుకోవడానికి దాదాపు 2 జర్కిన్స్, ఒక బెడ్షీట్, ఒక షాల్గా ఇన్ని కప్పుకున్నా కూడా టెంపరేచర్ కంట్రోల్ కాలేదు. కానీ వీళ్ళు సియాచిన్ వద్ద 5 డిగ్రీలు, -5 డిగ్రీలు, -10 డిగ్రీలు, ఆ డిగ్రీల వద్ద కనీసం మన షర్ట్లో నుంచి చెయ్యి బయటికి రావాలంటే కూడా గజగజ వణుకుతాం. అట్లాంటి టెంపరేచర్ వద్ద వాళ్ళు తట్టుకొని ఆ క్లైమేట్ కండిషన్కి యుద్ధాలు చేసి వాళ్ళ భార్యాభర్తలకు పిల్లలకు అందరికీ దూరంగా ఉండి దేశాన్ని కాపాడుతూ వాళ్ళు ఈరోజు చేసిన సేవలు ఎంతో గుర్తింపబడినవి. సో మనం ఇది ఒక్కరోజు మాత్రమే వాళ్ళ సేవను గుర్తించుకోవడం, కమెమరేట్ చేయడం కాదు. వాళ్ళు ప్రతిసారి మన కాలేజ్కు కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏదైనా వెల్ఫేర్కి మనకు తోడ్పడాలి. సార్ వి సెల్యూట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఆర్ట్స్ కాలేజ్ సార్, ఆల్ ద వెటరన్స్ హియర్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఎన్సీసీ క్యాడెట్స్, జేడీ, ఎస్డిఏ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మన కళాశాలలో ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే దానికి ముఖ్య కారకులు మన ఎక్స్ ఆర్మీ అసోసియేషన్ వాళ్ళు. ఇతర జిల్లాల్లో
విసరకొండలో పనిచేసినప్పుడు అక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఎక్స్ ఆర్మీ అసోసియేషన్తో పోల్చి చూసినప్పుడు నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మన జిల్లాలో చాలా సేవా కార్యక్రమాలని వారి యొక్క సౌకర్యార్థం కాకుండా ప్రజల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు ప్లాస్టిక్ నిర్మూలనలో కానీ ఏ కార్యక్రమం సార్ బ్యానర్ बोलो भारत माता की बोलो भारत माता की बोलो भारत माता की जय जवान जय किसान 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 बोलो भारत माता की जय बोलो भारत माता की जय बोलो भारत मातरम वंदे मातरम जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान भारत माता की जय भारत माता की जय माता की जय भारत माता की वंदे मातरम वंदे मातरम 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 वंदे